రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అండి. అంటే మనం చూసుకుంటే కోవిడ్ బిఫోర్, కోవిడ్ ఆఫ్టర్ మనం ఒక ఎరా అనొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్‌గా మారింది ఆ కోవిడ్ ఉన్న టైంలో. అలాగే దానికి ప్యారలల్‌గా కాంపిటీటివ్‌గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే రకరకాల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా ఫోర్త్ లార్జెస్ట్ కిల్లర్‌గా ఉండిపోయింది. సో ఇప్పటికి గూడా మనం చూసుకుంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ థర్డ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అని మనం చెప్పొచ్చు. సో ఇది ఫ్లక్చుయేట్ అవుతా ఉంటుంది. బట్ టాప్ 10 లోనే ఉన్నాయి. సో ఈ రెస్పిరేటరీ ఇల్‌నెసెస్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్‌ని మనము ఎలా నివారించుకోవచ్చు? ఎలా వచ్చాక ఎలాంటి వైద్యంతో మనము అద్భుతంగా ఫలితాలు పొందొచ్చు అనే విషయం మీద మనం అవగాహన కలిగిద్దాము. ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. మీరు చూస్తున్నట్టయితే ఢిల్లీ లాంటి నగరాల్లో ఇప్పుడు శ్వాస పీల్చుకోవడం కూడా చాలా దుర్భరంగా మారిపోయింది. సో అలాగే పట్టణ ప్రాంతాలు ఎక్కడైనా కూడా చూసుకుంటే మనకి లంగ్స్ అనేవి చాలా ఆల్మోస్ట్ ఒక 30%, 40% లంగ్ కెపాసిటీ తగ్గిపోయిందని చెప్పేసి అన్ని రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. సో ఈజీగా మనకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి మన లంగ్స్ చాలా వీక్‌గా మారిపోయాయని చెప్పొచ్చు. బయట కంటే మన ఇంట్లోనే ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ ఉందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనం రకరకాల పెయింట్స్ వాడుతున్నాం. సిమెంట్ లాంటి పదార్థాలతో మనం మన కన్‌స్ట్రక్షన్స్ చేసుకున్నాం. వెంటిలేషన్ గూడా ప్రాపర్‌గా లేకుండా ఉండడము, ఏసీలు లాంటివి ఎన్నో వాడుతా ఉన్నాం. సో ఎయిర్ ఇంటర్నల్‌గా బయట కంటే గూడా మనకి ఎక్కువగా పొల్యూషన్ ఇంట్లోనే ఉందని చెప్పే విషయం అందరూ తెలుసుకోవాలి. సో మనం ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనము కొన్ని రకాల ప్లాంట్స్ అందుబాటులో ఉన్న ఇండోర్ ప్లాంట్స్ గూగుల్ చేసుకొని ఎలాంటి ఇండోర్ ప్లాంట్స్ మన ఎయిర్ క్వాలిటీని ఇంటర్నల్‌గా ఇంప్రూవ్ చేస్తుందనే విషయం మనం తెలుసుకొని మనము ఇంట్లో పెట్టుకోవాలి. ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి కూడా ఎన్నో పరికరాలొచ్చాయి. కానీ దానికంటే బెస్ట్ ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ మనము ఏవైతే మన ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుందో, ఇంట్లో పొల్యూషన్ స్థాయిని తగ్గిస్తుందో దాన్ని మనం డెఫినిట్‌గా ఫాలో అవ్వాలి. అండ్ వీలైనంత మటుకు ఇంట్లో కెమికల్ యూసేజ్ అనేది మనం తగ్గించుకోవాలి. బయట ఎయిర్ పొల్యూషన్ అయితే ఖచ్చితంగా ఉంది. మాస్క్‌లున్నాయి, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మనం వీలైనంత మటుకు మనము రెస్పిరేటరీ ఇల్‌నెస్ తగ్గించుకోవడానికి వీటికి మనం దూరంగానే ఉండాలి. అండ్ వీలైనంత మటుకు ఎప్పుడు గూడా మనకు అవకాశం దొరికినప్పుడల్లా మనము కొంచెం నేచర్‌కి కనెక్ట్ అయ్యి ఎక్కువగా మనం పార్కులు గాని లేకపోతే సిటీ నుంచి దూరంగా వెళ్లి మనము ఫార్మ్స్ గాని వాటిలో గాని ఉండి కొంచెం క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఏదైతే ఉందో చేంజ్ అవ్వడం వల్ల కూడా మనం కొంత ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. వాతావరణ మార్పిడి వల్ల గూడా అంటే చూసుకుంటే కోల్డ్ ఎన్వైర్న్మెంట్స్ వర్షాకాలంలో మనకు రెస్పిరేటరీ ఇల్‌నెసెస్ ఎక్కువొస్తా ఉంటాయి. తర్వాత ఈ వింటర్ సీజన్‌లో కూడా మనకు రెస్పిరేటరీ ఇల్‌నెస్ వస్తుంటాయి. సో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.